నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం తాండేరు మున్సిపల్ ఎన్నికల అప్డేట్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ మొత్తము 36 వార్డులకు గాను 36 వార్డులు కౌంటింగ్ పూర్తి అవ్వడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు గెలవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 12, బీజేపీ పార్టీ 3, ఎంఐఎం పార్టీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 1గా గెలవడం జరిగింది. అయితే ఈ పోటీలను కనుక మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ స్థానం అయితే గెలవబోయింది. అదేవిధంగా చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక గమనిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అయితే ఇక్కడ వార్డు వారీగా మీరు కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 3వ వార్డు నుండి 2వ వార్డు నుండి 4వ వార్డు నుండి 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, 14వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు, 17వ వార్డు, 19వ వార్డు, 21వ వార్డు, 22, 24, 26, 27, 29, 30, 35 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. అది మరిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే 1, 6, 7, 8, 9, 19, 13, 18, 20, 25, 31, 32, 34, 36 వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు 3 స్థానాల్లో గెలవడం జరిగింది. 23, 28, 33 వార్డులో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుండి 18వ వార్డులో ఒక ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా 1గా ఈరోజు గెలవడం జరిగింది. అయితే ఈ ఫలితాల్లో మీరు కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ కనిపించింది. అయితే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ మధ్య అయితే గట్టి పోటీ అయితే స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల ముగిసిన అనంతరం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగా అయితే చిన్న స్వల్పపాటి ఘర్షణ ఇక్కడ జరిగింది. అయితే ఎన్నికల్లో కౌంటింగ్ మొదలవుతున్న సందర్భంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి పరిశీలించడానికి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఫైలేత్ రెడ్డి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గేటు దగ్గర కాసేపు వాయిగా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏ విధంగా వెళ్తారంటూ బీఆర్ఎస్ నాయకులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే చిన్నపాటి ఘర్షణ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించింది. మనకు చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్.